ఆ మాట్లాడే ముందు మా గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము ఇస్తామా సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇస్తారా? కడపలో నీకు స్పోర్ట్స్ ఎంతోమంది పిల్లకాయలు పడుకుంటారు, మేము ఇస్తానమ్మా సర్టిఫికెట్లు? మాట్లాడేదని కూడా వాస్తవాలు మాట్లాడాలా. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కార్పొరేషన్ నిధులు కాదమ్మా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చినావా? నువ్వు ఆపని అడగాలి. నా క్వశ్చన్ ఏమని అడిగినావో నువ్వు ఆపని అడగాలి. 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చావమ్మా నువ్వు అని అడగాలి. చూపి అమ్మా ఏం తెచ్చావరని. మా ప్రభుత్వంలో వచ్చినాయి వాళ్ళ పోస్టులు. ఎవరు ఇస్తారమ్మా? స్పోర్ట్స్ కండక్ట్ చేసేది ఎవరు? స్పోర్ట్స్ అథారిటీ. దానికి స్పోర్ట్స్ సెక్రటరీలు ఉంటారు, స్పోర్ట్స్ నేషనల్ వైడు వాళ్ళు ఉంటారు. గోకరాజు గంగరాజు మా మనిషా? వాళ్ళు చేస్తారు సెలక్షన్, అధికారులు చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో కేటాయించింది మీరు చూశారు. 18 రకాల స్పోర్ట్స్ కోటాల్లో దాంట్లో 18 పోస్టులు. మా నాని మాట్లాడాడు, పేరు నాని. దాంట్లో క్లబ్లు కూడా ఉన్నాయంట, కార్డ్స్ ఆడే వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చినారంట. కబడ్డీ ఆడోళ్ళకి, థర్డ్ ఆటోళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఆటలు కూడా నేషనల్ కింద. అయ్యా ఏదైనా నేషనల్ గేమ్ అనేది ప్రపంచ దేశాల్లో నేషనల్ గేమ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? మేమా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? బుగ్గొంక నువ్వు చేయకపోతే నా నిధులతో ఖర్చు పెడతానే కదా 6 నెలలమ్మా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఏం కట్టావమ్మా అని అడుగు. ఈరోజు పసిబిడ్డ చనిపోయినాడమ్మా, నువ్వు ఎవరమ్మా కారకులు అంటే చెప్పు. అది కూడా మా తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళే గుద్ద దొగినారు అంటుంది. నువ్వు నా సొంత నిధులతో కడతానన్నావు కదమ్మా. ఆ రోజు మాట చెప్పినవే ప్రజలకందరికీ, ఆ రోజు ఓటు ఇచ్చుకునేవే. ఇప్పుడు 2 ఏళ్ళైందే, ఏం చేసావమ్మా నువ్వు అని అడగాలి. రోడ్లు వైండింగ్ చేస్తామన్నాయి కదమ్మా. ఈరోజు కూడా దొరికి ఒక గోడ కూడా పెచ్చ పగలగొట్ల. ఆమెకి కుర్చీ మీద దాని మీద ఉంది తప్ప మోజు పరిపాలన ప్రజలకు చేయాలని ఆలోచన లేదు. ఒకటి దస్తగిరి మా నాయకుడే, ఈ రోజుకు చెప్తాం గడ్డాపదంగా మా నాయకుడే, మా సిన్సియర్ కార్యకర్త దస్తగిరి. కుట్రలో భాగంగా మా నిత్యాన్ని మీరు ఇరికిచ్చారు. నిత్యాకి సంబంధం ఉందా? నిత్యాకి సంబంధం లేదంటున్నా. మా నాయకుడే నిత్య కూడా మా వాడే, మా కార్యకర్త, మా నాయకుడు, మా డిప్యూటీ మేయర్. కేవలం అతన్ని కక్షపూరితంగా అతన్ని ఇరికిచ్చారు తప్ప అతనికి కానీ సంబంధం లేదు. నువ్వు నిజంగా మర్డర్ చేసిన నీకు చిక్కారు. గంజాయి బ్యాచ్ మీ ప్రభుత్వం 2 ఏళ్లలో గంజాయిని అరికట్టలేక, గంజాయిని చెప్పలేక, గంజాయి బ్యాచ్ చేసినారని చెప్పలేక మేము ఏడ గంజాయి బ్యాచ్ గంజాయి అంటామో దానికి మీరు మా నిత్యానందని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు తప్ప మీ ప్రభుత్వం వైఫల్యమని చెప్పేసి మేము చెప్తున్నాం ఈరోజు కూడా.